నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మమత. సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మనకు ల్యాండ్కి సంబంధించి కావచ్చు, విల్లాస్కి సంబంధించి కావచ్చు, అపార్ట్మెంట్స్కి సంబంధించి, లేదు అని అంటే మనకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి కొత్తగా వస్తుంది కదా. సో దానికి సంబంధించి కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా, ఒకవేళ చేస్తే మనకు రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి అని చెప్పి మనకు అడ్వైస్ చేయడానికి మనతో పాటు ఈరోజు రవిచందన్ రెడ్డి అని చెప్పేసి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్గా ఆయన అయితే ఉన్నారు. సో ఆయనకి సోషల్ మీడియాలో కూడా కొన్ని ఉన్నాయి. సో హైదరాబాద్ ప్రాపర్టీ ఫర్ సేల్ అనేది ఒకటి, అలాగే ఇస్కామ్ అనే ఒక సోషల్ మీడియాకి సంబంధించి వెబ్సైట్లు కూడా ఇవన్నీ ఉన్నాయి. సో అందులో మీరు మెసేజ్ చేసినా లేకపోతే అందులో మీరు కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు మనకి అడ్వైస్ అనేది చేస్తాం. సో వారితో మాట్లాడి మనం చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు విల్లాస్ గురించి మాట్లాడదాం సార్. మనం విల్లా అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు, మనకంత సీన్ లేదు అని అనుకుంటారు. సో ఏం చెప్తారు? చూడండి, బేసిక్గా ప్రతి మనిషికి సొంత ఇల్లు కొనాలని ఉంటుందండి. సొంత ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌస్ కొనాలని ఉంటుందండి. అవును. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సిటీలో మనం ఇండిపెండెంట్ హౌస్ కొనలేమండి. అంటే ఒక కామన్ మ్యాన్ కొనలేడు. సో మేబీ కొంచెం హయ్యర్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చామో, కానీ కామన్ మ్యాన్ సిటీలో విల్లా ఎఫర్ట్ చేయలేడండి. సో చూడండి, విల్లాస్ అంటే 5 కోట్లు 3 కోట్లు కాదండి, ఈవెన్ ₹1,00,00,000 కూడా విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. అపార్ట్మెంట్ ₹1,00,00,000 దొరుకుతుంది, విల్లాస్ కూడా ₹1,00,00,000 దొరుకుతుంది. సో విల్లా కొనుక్కున్న వాళ్ళ మైండ్ ఎట్లా పెట్టుకుంటారంటే, సిటీలో అయితే దొరకదు, ఫస్ట్ థింగ్ ల్యాండ్స్ లేవు, ఉన్న అపార్ట్మెంట్స్ కడుతున్నారు. సో కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తారు. అవుట్స్కట్స్ అంటే ఇక్కడ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్న లొకేషన్స్కి వెళ్తారు. ఇటు పటాన్ చెరువు కానీ, అటు రుద్రారం, ఇటు డుండిగల్ కానీ, ఇటు మేడ్చల్ కానీ, అటు షామీర్పేట్ వరకు విల్లాస్ అవుతున్నాయండి. షామీర్పేట్ చాలా దూరం. అవును. కానీ గచ్చిబౌలికి రావాలంటే 50 మినిట్స్లో వచ్చేవచ్చండి. 50 మినిట్స్ పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఆఫీస్ గచ్చిబౌలిలో ఉందండి. నేను ఉండేది కేపీహెచ్బి జేఎన్టీ దగ్గర ఉంటానండి. నాకు 1.5 గంటలు పడుతుంది అంట రావడానికి, ఎందుకంటే ట్రాఫిక్. అప్పుడప్పుడు 1 అవర్లో వచ్చేస్తాను. బాగా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 గంటలు పడుతుంది. అదే నేను షామీర్పేటలో విల్లా తీసుకొని ఓఆర్ఆర్ త్రూగా వచ్చానంటే నాకు 1 అవర్ మ్యాక్సిమం. సో టైం మిగులుతుంది. సో ఒకప్పుడు డిస్టెన్స్ అడిగేవారండి, ఇప్పుడు ఆ డిస్టెన్స్ అడిగే ఇది లేదు, ఎంత టైంలో రావచ్చు అని అడుగుతారు. సో కొంతమంది టైంని ఆలోచిస్తారు, బికాస్ టైం ఈజ్ మనీ. అవును. టైం వేస్ట్ అవ్వకూడదు. సో 1 అవర్లో రీచ్ అయిపోవాలి, అంతే కదండి. ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ ఉంటేనే టెన్షన్. మనం ఫస్ట్ ఆఫీస్కి వెళ్తున్నామంటే టైమే క్యాల్కులేట్ చేసుకుంటాం ఫస్ట్. ఒకప్పుడు డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసుకుంటాం. ఒకప్పుడు 10 కిలోమీటర్స్ అంటే అంత దూరం అని అనేవారు. అలాంటి 10 కిలోమీటర్స్ అంటే నథింగ్ టుడే. ఇప్పుడు విల్లాస్ కొనుక్కున్న వాళ్ళు 30 కిలోమీటర్స్ 35-40 వరకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారండి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే, దూరం ఉన్నా కూడా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుందండి, పొల్యూషన్ ఉండదు, నో పొల్యూషన్. ఏముంది, మార్నింగ్ 1 అవర్ సిటీలోనే అదే 1 అవర్, ఓఆర్ఆర్ నుంచి వెళ్ళినా అదే 1 అవర్. సో ఇవాళ రేపు అంతా ఈవీ కార్లు కొనేస్తున్నారు అంత. అవును. ఫ్యూల్ టెన్షన్ కూడా లేదు, చార్జ్ చేసుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చార్జ్ చేసుకుంటారు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు. సో విల్లా కావాలంటే 40 కిలోమీటర్స్ దూరమైనా వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎంతవరకు అమౌంట్ అనేది మనకి చూడండి, ఇప్పుడు షామీర్పేట్ లాంటి లొకేషన్లో మనకి 1,10,00,000, 1,20,00,000కి విల్లాస్ దొరికేస్తున్నాయండి. లేదు మనకి సిటీకి దగ్గరలో కావాలంటే పటాన్ చెరువులో కూడా మనకు కొన్ని విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. పటాన్ చెరువు అంటే నాట్ ఎగ్జాక్ట్లీ పటాన్ చెరువు అండి, ఓఆర్ఆర్ దాటి వెళ్ళాలి, అటు రుద్రారం వరకు మనం ట్రావెల్ చేయాలి. 1,20,00,000 మధ్యన మనకి విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి. అగైన్ డుండిగల్, ఎగ్జిట్ 5 డుండిగల్ అంటారు, గాగిలాపూర్, అక్కడ కూడా విల్లాస్ మనకి 1,20,00,000 నుంచి 1,40,00,000 వరకు మనకి ఒక విల్లా కాస్ట్ దొరికేస్తున్నాయి. అంటే ఇది బడ్జెట్ విల్లాస్ అండి. లేదు పర్లే కొంచెం హయ్యర్ సెగ్మెంట్కి అనుకుంటే మన సిటీకి అతి దగ్గరలో ఇటు కొల్లూరులో విల్లాస్ ఉన్నాయండి. ఈవెన్ 2 crores నుంచి మనకి 10 crores వరకు విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి. 2 crores నుంచి 10 crores. మోకిలాలో కూడా మనకి 4 crores నుంచి మనకి విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా పటాన్ చెరువులో కూడా నియర్ టు పటాన్ చెరువు పార్టీ అంటారు, అక్కడ కూడా 2 crores మనకి విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి. అగైన్ కమింగ్ ఈ వెస్ట్ పార్ట్, ఇటు నార్సింగి, ఇప్పుడు కొత్తగా రాజేంద్ర నగర్, అవును, ఆ ఏరియాలో కూడా మనకి విల్లాస్ ఒక 5 crores 6 crores మనకి మంచి గేటెడ్ లగ్జరీ విల్లాస్ దొరుకుతున్నాయండి, గేటెడ్ కమ్యూనిటీ.
ఈవెన్ ఎయిర్పోర్ట్కి దగ్గర తుక్కుగూడ, శంషాబాదు మ్మ్. ఈ లొకేషన్స్లో కూడా మనకి విల్లాస్ అవైలబుల్ ఉన్నది. అగైన్ తుక్కుగూడ అంటే ఫ్యూచర్ సిటీలోకి వస్తుందండి. అవును. ఇప్పుడు విల్లాస్ అనేసరికి మనకి కొన్ని ఇంట్లో కొన్ని లగ్జరీస్ అనేవి ఉంటాయి, ఇంకా ఎక్కువ మనం ఎఫోర్డ్ చేస్తే ఎక్కువ లగ్జరీస్ అని. సో మినిమం లగ్జరీస్ అని అంటే ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు విల్లాలో? బేసిక్గా విల్లాస్ అంటే కమ్యూనిటీలోనే చూడాలండి. మ్మ్. ఇండిపెండెంట్ హౌస్ కావాలని నేను ల్యాండ్ కొని ఇల్లు కట్టుకోవచ్చు, మ్మ్. బట్ విల్లా అంటే ఇట్ షుడ్ బి ఏ కమ్యూనిటీ. మ్మ్. కమ్యూనిటీ అంటే మినిమం 7 acres 10 acres ప్లస్ 100 ఎకరాల వరకు వెళ్ళొచ్చు. కమ్యూనిటీ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే సెక్యూరిటీ గురించి. ఎస్, లోపలికి ఎక్కడో ఎంటర్ ఒక ల్యాండ్ అవ్వాలన్నా కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకుంటే నాకు సెక్యూరిటీ ఉండదండి. బట్ కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే సీసీ కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటారు, ప్లస్ ఎవ్రీ టైం వాచ్ అనేది ఉంటుంది, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు, సో ఎవ్రీథింగ్ నోటెడ్ అన్నమాట. అంత ఉంటుంది. సో విల్లా కొనుక్కున్న వాళ్ళు అదే ఆలోచిస్తారు. ఒక్క సెక్యూరిటీ కాదు, అక్కడ ఉన్న ఫీచర్స్ చూస్తారు. క్లబ్ హౌస్ చూడండి, విల్లా కొనుక్కున్న వాళ్ళు ఎలాగ ఉంటారంటే కొంచెం హెల్త్ కాన్షియస్ వాళ్ళు ఉంటారు. జిమ్ కావాలి, వాక్ చేస్తారు, దాని తర్వాత క్లబ్ కావాలి. క్లబ్ అనేది కొంచెం హై సొసైటీ వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, నేను కష్టపడతాను ఈవినింగ్ వరకు, దాని తర్వాత ఎంజాయ్ చేస్తాను అంటే క్లబ్ కావాలి వాళ్ళకి. సో అట్లా క్లబ్ హౌసెస్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి పిల్లలకి. సో ఇవన్నీ చూస్తారండి, దీస్ ఆల్ లగ్జరీ పార్ట్స్ చూస్తారు. సో ఇప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి రిటర్న్స్ అనేవి బాగానే ఉంటాయి అంటున్నారు, అంతే అంటారా? అంతేనండి. ఓకే. సో చూసారు కదా, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇటు అపార్ట్మెంట్స్ కావచ్చు, ఏదైనా సరే మనకి విల్లాస్ అయినా సరే మనకి ఏంటంటే రిటర్న్స్ అనేవి మనకి 2xలో మనకి వస్తాయి అనేసి అని చెప్పి చెప్తున్నారు. సో మేబీ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి మీరు ఈజీగా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ లేదు అని అంటే అపార్ట్మెంట్స్ కానీ హ్యాపీగా తీసుకోవచ్చు అనేసి అని చెప్పి చెప్తున్నారు. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి అడ్వైస్ కావాలన్నా, లేకపోతే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలాంటి చిన్నవి అసలు ఏమీ తెలియకున్నా కూడా మీరు కనుక్కోవాలి అని అనేసి అని చెప్పి ఒక క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. మనం ఎందుకంటే మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంటుంది, మనం కంఫర్ట్స్ అనేవి కావాలి అని ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి ఎలాంటి అడ్వైస్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో అంటే ఇప్పుడు లైక్ మీరు ఏమైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకున్నా, ఏమైనా అడ్వైస్ కావాలనుకున్నా, నాట్ ఓన్లీ ప్రాపర్టీ అడ్వైస్ కావాలనుకున్నా, ఏమైనా ఒపీనియన్ కావాలనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండి. నా పేరు రవిచందన్ అండి. సో నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ కూడా ఉందండి. మీరు దాంట్లో పింక్ చేయండి, మీ అడ్వైస్ ఏముందో మీరు దాంట్లో టైప్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ, నమస్తే అండి.